So yeah, now it's time for 150 years of Vande Mataram, a special song which is going to be presented by our Snehanjali event dancers. Can we have you on the streets? Vande Mataram remains a symbol of patriotism, national pride, and of India's struggle for independence. It continues to be sung during cultural, educational, and national celebrations across our country. And now it's time for 150 years of Vande Mataram song now. అది బ్రిటిష్ రాజ్యపు సంఖ్యలలో మక్కుతున్న భారతదేశం. భారతీయులపై అక్రమంగా బ్రిటిష్ వారి పెత్తనం సాగుతున్న రోజులని బెంగాల్ ప్రావిన్స్ ముర్షిదాబాద్ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న బంకిం చంద్ర చటోపాధ్యాయ్ ఎప్పటిలానే తన విధులు నిర్వహించుకొని తిరుగు ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా తన గుర్రపు బగ్గి బ్రిటిష్ అధికారులు ఆడుకుంటున్న స్థలంలోకి వెళ్తుంది. How dare you to enter our sports field, you bloody scoundrel! ఆ క్షణం తన సొంత గడ్డపైనే జరిగిన అవమానానికి కోపంతో రగిలి భారతదేశ స్వాతంత్ర్యం కొరకై తన భావాల్ని ఈ దేశ ప్రజలకు చాటాలని నిర్ణయించుకున్నారు బంకిం చంద్ర చటోపాధ్యాయ్. ఆ క్రమంలోనే 1875 సంవత్సరంలో తాను రచించిన ఆనంద్ మఠ్ అనే నవలలో 6 చరణాలతో కూడిన వందే మాతర గీతాన్ని మొట్టమొదటిసారిగా ప్రచురించారు. ఆ తర్వాత 1896లో మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారి సభల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వారి స్వరంలో మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాలాపన జరిగింది. తద్వారా జననాడుల్లోకి చేరింది. ఆపై 1905 సంవత్సరంలో బెంగాల్ పార్టీషన్ ఉద్యమంలో వందే మాతర నినాదంతో ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని ఉరికలెత్తించింది. 1906లో మన ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లాలో మొదలైన వందే మాతర ఉద్యమంతో స్వాతంత్ర పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజల్లో ఒక ధైర్యాన్ని, చైతన్యాన్ని నింపింది. వందే మాతరం అనే నినాదంతో ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యానికి, ఆ ధైర్యానికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం వారు 1910లో ప్రెస్ యాక్ట్ ద్వారా వందే మాతర గీతాన్ని నిషేధించింది. ఈ గీతాన్ని ఎవరు పాడినా, ఎవరు నినాదించినా అతి కఠినమైన కారాగార శిక్షని విధించి అందరినీ జైళ్లకు పంపింది. అప్పుడే మన జాతీయ జెండాపై వందే మాతరం అనే అక్షరాలు వెలిశాయి. మా గొంతునైతే నొక్కారు గాని వేలాది గుండెల్లో నిలిచిపోయే మా జెండాని ఎవరు ఆపలేరు అన్న నినాదంతో స్వాతంత్ర సమరయోధుల పోరాటం మరింత ముందుకు సాగింది.
పొందుకో